గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు జరగనుంది. రెండో విడత నామినేషన్ల ఘట్టం ఇవాళ ప్రారంభం కానుంది. మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటినా నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్ల పరిశీలన, రేపు అప్పీళ్ల తర్వాత డిసెంబర్ 3న పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటిస్తారు. రెండో విడత ఎన్నికలకు నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సుమారు 1,00,000 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 27న ప్రారంభమైన నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. అయితే సాయంత్రం 5 గంటల్లోపు రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న వారికి నామినేషన్లు వేసేందుకు అవకాశమిచ్చి టోకెన్లు జారీ చేశారు. పలు గ్రామాల్లో అర్ధరాత్రి దాటినప్పటికీ నామినేషన్ల దాఖలు కొనసాగింది. మొదటి విడతలో 4,236 గ్రామ పంచాయతీలు, 37,440 వార్డుల్లో నామినేషన్లు స్వీకరించారు. మొదటి 2 రోజులు కలిపి 19,700 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవుల కోసం 8,198, వార్డు సభ్యుల కోసం 9,643 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్లు పరిశీలించి చెల్లుబాటైన వాటి వివరాలు ప్రకటిస్తారు. రేపు అప్పీళ్లు స్వీకరించి ఎల్లుండి పరిష్కరిస్తారు. డిసెంబర్ 3వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు. డిసెంబర్ 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మొదటి విడత పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచ్తో పాటు ఉప సర్పంచి ఎన్నిక పూర్తి చేస్తారు. రెండో విడత ఎన్నికలు జరగనున్న పంచాయతీల్లో నామినేషన్ల ప్రక్రియ నేడు ప్రారంభం కానుంది. రెండో విడతలో 193 మండలాల్లోని 4,333 పంచాయతీలు, 38,350 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి నేటి నుంచి డిసెంబర్ 2 వరకు నామినేషన్లు స్వీకరించి 3వ తేదీన పరిశీలించి చెల్లుబాటైన నామినేషన్ల వివరాలు ప్రకటిస్తారు. వాటిపై డిసెంబర్ 4న అప్పీళ్లు స్వీకరించి 5వ తేదీలోగా పరిష్కరిస్తారు. డిసెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల్ని ప్రకటిస్తారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి 3వ విడత ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. 3వ విడతలో 182 మండలాల్లోని 4,159 పంచాయతీలు, 36,452 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి 5 వరకు నామినేషన్ల స్వీకరణ, 6న పరిశీలన, 7న అప్పీళ్లు, 9న ఉపసంహరణ గడువు పూర్తయ్యాక 17వ తేదీన పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్నికలకు ముందే గ్రామానికి రహదారి నిర్మించాలంటూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేగులగూడెం అనంతారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. రహదారి నిర్మిస్తేనే ఓట్లడిగేందుకు రావాలని షరతు పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతురపల్లిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న పంచాయతీ ఆవరణలో పార్టీల జెండా దిమ్మెలు దర్శనమిచ్చాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదలకు చెందిన బీఆర్ఎస్ నేత గోవర్ధన్ రెడ్డి ఏకగ్రీవం చేస్తే 11 పంచాయతీలకు ఒక్కొక్క దానికి 10 లక్షలు ఇస్తానని బహిరంగంగా వీడియో విడుదల చేశారు.